నా జీవిత ప్రయాణం వేరే. ప్రతి ఒక్కరికి అదే ప్రయాణం ఉంటుంది. గమ్యం చేరాలంటే ఓపిక కావాలి. ఆ ఓపికనే నా ఒక జీవిత చరిత్ర. ఈరోజు ఈ యొక్క యావత్తు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ఒకటే కాటి కాపరి. పుట్టడం తప్పది, చనిపోక తప్పది. అది రకరకాలుగా చనిపోయే వారందరిలో నేను ఒక మనిషిని. కానీ నేను చేసిన సేవలు ఏంటంటన్నా, మీరు అడిగిన దానికి నా క్వశ్చన్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఓపిక కావాలి. ఆ ఓపికని నశించి క్షణికావేశంతో తల్లిదండ్రులు చెప్పుకోలేక, స్కూల్కి సరైన సమయంలో వెళ్ళక, లేదులే అని ఒక శారీరక సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళందరూ చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ ఆదరువు లేక ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకున్న వారిని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకు మీరు చేస్తారు, మీకు ఏముంది బాధ అంటే వాళ్ళు చెప్పే మాట ఒకటే, అన్న మీరు నన్ను రక్షించి తప్పు చేసిర్రు, నేను చనిపోవడానికి వచ్చిన, మీరు ఎవరు నన్ను అడగాల్సిన అవసరం లేదు, నేను చనిపోతా, ఈరోజు తప్పించుకున్నా రేపు చనిపోతా అని చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది సమస్య రాకూడదని చెప్పైతే నేను గతంలో మా అమ్మ అంటే నాకు ప్రేమ తెలియదు, మా నాన్న అంటే దాని గుర్తు తెలియదు. అలాంటి లైఫ్లోకి వెళ్ళి ఈరోజు వరకు సేవ అంటే మానవ సేవే మాధవ సేవ అనేది నా జీవిత ప్రయాణం. అప్పటికి ఇప్పటికీ 27 సంవత్సరాల నుంచి ఇదే ట్యాంక్ బండ్లో ప్రతి ఒక్కరూ పర్యాటక లొకేషన్ ఇది వస్తుంటారు పోతుంటారు. కానీ మా ఒక మైండ్ ఏంటంటే, గతంలో మాకు తమ్ముడు చనిపోయిండు, ఆ తమ్మునికి వచ్చిన ఆపది ఇంకోరు రాకూడదు అనేది నేను లైఫ్ ఎంచుకున్నా. ఆ లైఫ్లో ఏంటంటే ఒక బిజినెస్ రూపం అవ్వచ్చు, లేదంటే చదువు పూర్వం అవ్వచ్చు, ఒక సెక్యూరిటీ జాబ్ కావచ్చు, ఏదైనా ఓన్గా ఏదైనా సంస్థలు నడిపించచ్చు, నాకు అది తెలియదు. కానీ ఒక మనిషి ప్రాణం విలువ అది నాకు తెలుసు. ఓ మనిషి కళ్ళ ముందర ఉండి రెండో రోజు కనబడాలంటే దాని విలువ వేరే. ఆ ఒక విలువలు నేను కళ్ళ రోజు ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటా.